నేపాల్లో తన్నుకు చస్తున్నాడు. ఒక దశ దిశ లేని ఉద్యమాలతో వచ్చే దరిద్రం ఇదే. ఎవడో అమెరికా నుంచి చెప్తాడు, వాడు చెప్పాడని నేపాల్కి సంబంధించిన సైన్యం మూసుకు కూర్చుంది. అక్కడ ఎవడికాడు నేను ప్రధానమంత్రి డిసైడ్ చేయాలని నేను ప్రధానమంత్రి, ఒక ప్రధానమంత్రి ఒక ముఖ్యమంత్రి ఇట్లాంటివి కావాలంటే ఏం కావాలి? ఎన్నికలు కావాలి. ఎన్నికల్లో ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. ఎవడు ప్రధానమంత్రి కావాలనుకున్నారో వాళ్ళు పోటీ పడాలా, అక్కడ అవ్వాలి. అలా కాకుండా ఆడెవడో యోనస్ అనేవాడు అమెరికా నుంచి వచ్చేసి అకస్మాత్తుగా అయిపోయినట్టు. శ్రీలంకలో ఇంకా నయం, ఎలక్షన్ జరిగినాయి. అక్కడైతే అట్లాగే ఒక విచిత్రమైన వాడు వచ్చాడు. అట్లాగే పాకిస్తాన్లో ఎప్పటికప్పుడు సైనికాధికారులు అట్లాగే అవుతూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా అవ్వాలనుకుంటున్నారు. ఇప్పుడు ఎవరైతే ఆ సుశీల అనేటటువంటి ఆవిడికి, అట్లాగే ఆ బహదూర్ షా అనేటటువంటి వాడు, ఎవరైతే కాఠ్మండు మేయరు ప్లస్ ఆ సుప్రీంకోర్టు మాజీ జడ్జి, ఈమె కావాలని ఒకళ్ళు, ఆయన కావాలని ఒకళ్ళు, ఈ గ్రూపులు ఆర్మీ దగ్గర కూర్చుని కొట్టుకున్నారు. అందరూ ఒకటే గ్రూపు. ముందు ఇప్పటిదాకా జంజీ, ఇప్పుడు జంజీ చీలిపోయారట. వీళ్ళు ఒకళ్ళనొక్కళ్ళతో అనుకున్నారు, సుశీలు ఉండాలని ఒకళ్ళు, వాళ్ళు ఉండాలి. వీళ్ళు మళ్ళీ దేశం ఎట్టు ఉండాలో నిర్దేశిస్తారు. దేశంలో స్టార్ హోటళ్ళు పగల కొడితే దేశానికి ఏమైనా ప్రయోజనం అవుతుందా? అక్కడ ఉన్న షాపులు లుట్టి చేస్తే ఏమైనా ప్రయోజనం అవుతుందా? ఏంది వీళ్ళు చేసేటట్టుంది? ఇప్పుడు ఉద్యోగాలు వస్తాయా పోతాయా? దీని ద్వారా నిరుద్యోగిత పోతుందా, నిరుద్యోగిత పెరుగుతుందా? అంటే బుర్ర తక్కువ వెధవలు చేసే ఉద్యమాల ద్వారా దేశాన్ని తన ఆధీనంలో తీసుకునేటటువంటి శక్తుల చేతికి ఆ దేశం వెళ్ళిపోయింది అనడానికి సజీవ సాక్ష్యం తాజాగా జంజీ గ్రూపే తన్నుకు చావడం.